ఒక కీటకాన్ని మన జీవితంలో మనం గమనిస్తూ ఉంటాం. ఇల్లెడ సాలేడు పురుగు అంటారు. సాలేడు పురుగు. ఆ సాలేడు ఎంచక్క గృహాన్ని నిర్మాణం చేసుకుంటుంది. అందరు చూసినటువంటి వాళ్ళమే కదా. అది ఎంత గొప్పగా తన ఇంటిని నిర్మాణం చేసుకుంటుంది. షట్కోణములో ఉంటుంది దాని యొక్క నివాసం. అంటే తన యొక్క లాలాజలము ద్వారా దాన్ని తీగగా చేసుకొని ఎంచక్క ఒక గృహాన్ని నిర్మాణం చేసుకుంటుంది. మొదట ఏం చేస్తుంది ఆ సాలేడు పురుగు? మెల్లగా 1వ వరుస, 2వ వరుస, 3వ వరుస ఏర్పాటు చేసుకుంటుంది. ఆ చిన్న దేహానికి ఓ 3-4 వరుసల నివాసం అయితే సరిపోతుంది. కానీ అది ఏం చేస్తుంది? ఒక 4 వరుసలు అల్లుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసి ఇదేదో సరిపోయే మాదిరిగా లేదు అని ఏం చేస్తుంది? ఇంకొక 4 వరుసలను ఎక్కువగా చేసుకుంటుంది. ఒక 8 వరుసలు షట్కోణం చేసుకుంటుంది. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది, ఆహా ఈ 8 కూడా సరిపోవట్లేదు. అప్పుడేం చేస్తుంది? మళ్ళీ 8 డబుల్ 16 రౌండ్లు చేసుకుంటుంది. సరిపోదు. మళ్ళీ వెనక్కి తిరుగుతుంది. ఇంటూ 2 32 వరుసలు చేసుకుంటుంది. అట్లాగా ఇంత 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 తన ఇంటిని పెద్దగా చేసుకున్న తర్వాత ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ సాలీడు పురుగు తాను చేసుకున్నటువంటి ఇంటిలో నుంచి బయటికి రావడానికి నానా తంటాలు పడుతుంది. ఆ యొక్క కాళ్ళు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గృహంలోనే తన కాళ్ళు ఇరుక్కొని పోతాయి. బయటికి రాలేక, తిండి దొరకక అది అక్కడనే తన కొన ఊపిరిని వదిలిపెడుతుంది. అదే తాను ఏర్పాటు చేసుకున్న గృహంలో తాను చనిపోతుంది. ఆ సాలీడు పురుగుకు సంసారములో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ మానవుడికి పెద్ద తేడా ఏమీ లేదు. మనము కూడా భగవంతుడు ఇచ్చినటువంటి దానితో తృప్తి పడక మనకున్నటువంటి సంకల్పాలను నెరవేర్చుకోవడానికి ఒక మెట్టెక్కిన తర్వాత అంతటితో ఆగక మళ్ళీ 2వ మెట్టు, మళ్ళీ 3వ మెట్టు, మళ్ళీ 4వ మెట్టు. అంటే మనిషి యొక్క లక్ష్యానికి లక్ష్యము చెడ్డది కాదు, మితిమీరిన ఆశతో కూడినటువంటి లక్ష్యం అనేటటువంటిది మనిషిని కష్టాల్లోనికి నెట్టేస్తుంది.